వాగ్దేవి ఆన్లైన్ ఛానల్కు స్వాగతం. స్వయం ఉపాధి పథకాల ద్వారా మహిళలకు, యువకులకు జీవనోపాధి కల్పించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెడుతోంది. దీంట్లో ఉచిత కుట్టు మిషన్ పథకం అనేది ఒకటి ఉంది. దీని గురించి ఇంకా తెలియని వారు చాలామంది ఉన్నారు. వీరందరికీ కూడా ఈ పథకం పైన అవగాహన కల్పించడం కోసం ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కుట్టు మిషన్లను అవసరం ఉన్న వారికి ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని చేపట్టింది. 2023 సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకంలో ఈ ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని కూడా చేర్చారు. ఇంకా రకరకాల రుణ పథకాలు ఉన్నప్పటికీ కూడా అందరికీ ఉపయోగపడేది, ఎక్కువ మందికి అవసరమైనటువంటి ఈ ఉచిత కుట్టు మిషన్ పథకం గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ వర్తిస్తుంది. అలాగే దరఖాస్తు చేసుకోవడం చాలా సులువు. ఈ పథకం గురించి సింపుల్గా మీకు అవగాహన కల్పిస్తాం. మీరు చేయాల్సిందల్లా టైలరింగ్ వృత్తిలో ఉన్నటువంటి లేదా టైలరింగ్ వృత్తిగా భావించి ఇకపైన ఏదైనా ఒక దుకాణం నడుపుకోవాలనుకునే వాళ్ళు, స్వయం ఉపాధి పొందాలనుకునే వాళ్ళు ముందుగా ఈ PM విశ్వకర్మ యోజన పథకంలో ఉచిత కుట్టు మిషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి విధి విధానాలు కొన్ని మీకు తెలియజేస్తున్నాం. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు టైలరింగ్ యూనిట్ను ఎంపిక చేసుకోవాలి. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ ఉచిత కుట్టు మిషన్ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. అడ్రస్ ప్రూఫ్ ఒకటి, అలాగే ID కార్డు, అంటే అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, అలాగే గుర్తింపు కార్డుగా ఓటర్ ID కానీ లేదా రేషన్ కార్డు కానీ, అదేవిధంగా రిజర్వేషన్ ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫోన్ నెంబర్, బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా అప్లికేషన్లో తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. తర్వాత ఈ ఇప్పుడు చెప్పినటువంటి సర్టిఫికెట్స్ని అలాగే కార్డ్స్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు అర్హత ఉన్నట్టయితే, అంటే మీ ఎలిజిబిలిటీని బట్టి ప్రభుత్వం 15,000 రూపాయలు మంజూరు చేస్తుంది. ఈ సొమ్ము మీరు అప్లికేషన్లో మెన్షన్ చేసిన బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ అవుతాయి. ఆ డబ్బుతో మీరు కుట్టు మిషన్ కొనుగోలు చేసి చూపించాల్సి ఉంటుంది. తర్వాత మరో 20,000 రూపాయల వరకు కూడా రుణాన్ని మంజూరు చేస్తారు. ఈ డబ్బుతో టైలరింగ్ మెటీరియల్ కానీ, షాపు కానీ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. చాలా తక్కువ వ్యయంతో తక్కువ సమయంలో ఈ ఉచిత కుట్టు మిషన్ పొందేందుకు అవకాశం ఉంది. స్త్రీ పురుష అభ్యర్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ నెలలో ఈ ఉచిత కుట్టు మిషన్లు అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. వివరాలకు అలాగే దరఖాస్తు కోసం pmvishwakarma.gov.in అనే వెబ్సైట్ను సందర్శించండి. లేదా ఏదైనా మీ సేవ కేంద్రం లేదా CSC సెంటర్ సచివాలయాల్లో కూడా ఈ అప్లికేషన్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దీనికి చివరి తేదీ అంటూ ఏమీ నిర్ణయించలేదు కాబట్టి సాధ్యం తొందరగా అప్లై చేసుకుంటే ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ మంది ఈ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తర్వాత కాంపిటీషన్ పెరిగి అప్లికెంట్స్ పెరిగితే యూనిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే మీరు మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా సూచిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.